దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 56. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. కాలేజ్ బ్యాగ్తో కనిపిస్తున్న తనని చూడగానే అభి కోపం తెచ్చుకుంటూ ర్యాష్గా కారు దిగి వచ్చి, ఏయ్ మెంటల్ పిల్ల, నా కారు కింద పట్టం నీకు అంత ఇష్టంగా అనిపిస్తుందా? ఎన్నిసార్లు అలా నా కారు కింద పడతావు అని అడిగాడు. సారీ అభి, చూసుకోలేదు అంటూ కుంటినట్టుగా నటిస్తుంటుంది. ఏమైంది అలా నడుస్తున్నావు అని అడిగాడు. కాలేజ్కి నడిచి వెళ్తుంటే సడన్గా ఒక రాయి తగిలి కింద పడ్డాను. అప్పటినుంచి కాలు బెనికి నడవలేకపోతున్నాను అని అంది కుంటినట్టుగా నటిస్తూ. నడిచి వెళ్లాల్సిన కర్మ నీకేంటి? మీ అన్నయ్య తలుచుకోవాలి కానీ నిన్ను ఫ్లైట్లో కాలేజ్ దగ్గర దింపుతాడు కదా అన్నాడు యశ్వంతి మీద కోపం చూపిస్తూ. అబ్బా, మా అన్నయ్య మీద ఎంత కోపంగా ఉన్నావురా బాబు అని మనసులో తిట్టుకొని, ఫ్లైట్ కాదు కానీ రోజు మా ఆదిత్య కారులో వెళ్ళేదాన్ని, కానీ ఇవాళ ఫ్రెండ్ దగ్గర ఒక నోట్స్ రాసుకోవడం అవసరమై ఆదిత్యని వెళ్ళిపోమ్మన్నాను. ఫ్రెండ్ దగ్గర నోట్స్ రాసుకొని వస్తుంటే మధ్యలో రాయి తగిలి కింద పడ్డాను. అస్సలు నడవలేకపోతున్నాను. కొంచెం మా కాలేజీ వరకు లిఫ్ట్ ఇవ్వవా అని అడిగింది. నేను లిఫ్ట్ ఇవ్వడం ఏంటి? ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు కదా అన్నాడు. అయ్యో, నీకు తెలీదా? పెద్ద బిజినెస్ మ్యాన్వి, న్యూస్ ఫాలో అవటం తెలీదా? ఇవాళ క్యాబ్స్ బంద్ అంటూ అబద్ధం చెప్పింది. ఏంటి, క్యాబ్స్ బందా అని అడిగాడు ఆశ్చర్యపోతూ. ఈ మాత్రం న్యూస్ ఫాలో అవని తమరేమి బిజినెస్ మ్యాగ్నెట్. నీకన్నా మా యశ్వంత్ అన్నయ్య చాలా బెటర్. లోకంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా మా అన్నయ్య తెలుసుకుంటాడు. మా అన్నయ్య అంత ఇంటెలిజెంట్ అని రెచ్చగొట్టింది. తనని తక్కువ చేసి యశ్వంత్ని పొగిడేసరికి అభికి కాలుతూ, హలో, నేనేమి అంత దద్దమని ఫూల్ కాదు. క్యాబ్స్ బంద్ అని న్యూస్లో నేను కూడా చూశానులే, కాకపోతే సడన్గా మర్చిపోయాను అంటూ తడబడుతూ చెప్పి దివ్య ముందు నిజంగానే ఫూల్ అయ్యాడు. అది విని దివ్య వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, ఇప్పుడైనా నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తావా అని అమాయకత్వం నటిస్తూ అడిగింది. క్యాబ్స్ బంద్ అయితే ఆటోలో వెళ్ళొచ్చు కదా అన్నాడు. ఆటోలో వెళితే ముఖ్యమైన క్లాస్ మిస్ అవుతాను, అందుకే నిన్ను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను, లేకపోతే నిన్ను అడగాల్సిన కర్మ నాకేంటి అని బిల్డప్ ఇచ్చింది. అయినా సరే నేను డ్రాప్ చేయను అని అభి కార్ దగ్గరికి వెళ్ళబోతుంటే దివ్య అభి చేయి పట్టుకొని ఆపింది. పట్టుకున్న తన చేయి చూసి తిరిగి తన వైపు కోపంగా చూస్తున్నాడు. ఆ కోపాన్ని చూసి భయపడుతూ వెంటనే అభి చేయి వదిలి, ముఖ్యమైన ఎగ్జామ్, ఇది ఫెయిల్ అయితే మా యశ్వంత్ అన్నయ్య చంపేస్తాడు. ప్లీజ్, మా యశ్వంత్ అన్నయ్యకి కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడో మీకు తెలుసు కదా. మా అన్నయ్యకి నా మీద ఎంత ప్రేమ ఉన్నా చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తే అస్సలు ఊరుకోడు. ప్లీజ్ అని అంది రిక్వెస్ట్గా. దివ్య అలా అనగానే యశ్వంత్ చదువుకునే టైంలో చదువు మీద అతని కొన్న సిన్సియారిటీని గుర్తు తెచ్చుకొని, నిజమే, ఆ యాటిట్యూడ్ గాడు చదువు విషయంలో అసలు నిర్లక్ష్యం వహించడు. చెల్లెలు తమ్ముడు కూడా అంతే చదవాలని అనుకుంటున్నాడేమో అని అనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ప్లీజ్ అభి, ఈ ఒక్క హెల్ప్ చేయి. నేను కుంటుకుంటూ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఎగ్జామ్ మిస్ అయితే మా అన్నయ్య నన్ను పిచ్చి తిట్లు తిడతాడు అని అంది నటిస్తూ. సరే, త్వరగా కార్లో కూర్చో అని చెప్పి వెళ్ళి కార్ డోర్ తీస్తుంటే దివ్య సంతోషపడుతూ కుంటున్నట్టుగా నటిస్తూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చి కారులో కూర్చుంది. మరి కాసేపటికి అభి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తున్నాడు. సీట్ బెల్ట్ పెట్టుకో అన్నాడు అభి టైం అవుతుందనే ఉద్దేశంతో డ్రైవింగ్ ఫాస్ట్ చేస్తూ. అవసరం లేదులే, కాలేజ్ దగ్గరలోనే కదా, ఈ మాత్రానికి సీట్ బెల్ట్ వద్దులే అని అంది. సరేలే అని వదిలేసి
స్పీడ్గా కాలేజ్ వైపు వెళ్తూ, అవును, నాకు ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి అని అడిగాడు కోపంగా. అవునా, అంత పిచ్చి పిచ్చిగా వాగుతున్నానా అని అడిగింది ఇన్నోసెంట్ ఫేస్తో. ఆ ఫేస్ చూసి షార్ప్గా ఒక లుక్ ఇచ్చి, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకొకసారి వేసినట్టుగా ఉంటే డైరెక్ట్గా నేనే మీ అన్నయ్యకి నీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అన్నాడు. దివ్య ఆ మాటలను పట్టించుకోకుండా ఏదో అవకాశం కోసం చూస్తూ ఉంది. ఆ అవకాశం వస్తూ దగ్గరలో స్పీడ్ బ్రేకర్ రావడం దివ్య చూస్తుంది. అభి ఆ స్పీడ్ బ్రేకర్ దాటించబోయేసరికి కారు కొంచెం షేక్ అయింది. ఆ చిన్న అదురుడికి దివ్య నిజంగానే అభి మీదకి వచ్చి పడినట్టుగా పడి నటిస్తూ అభి బుగ్గ మీద ముద్దు పెట్టింది. మొట్టమొదటిసారి అభికి ముద్దు షాక్ ఎలా ఉంటుందో రుచి చూసేసరికి సడన్గా బ్రేక్ వేశాడు. బిత్తర చూపులతో దివ్య వైపు చూశాడు. చేసినంత చేసి దివ్య ఏమీ తెలియనట్టుగా అమాయకంగా కూర్చుంది. ఏయ్ మెంటల్ పిల్ల, నాకలా ముద్దు పెట్టావేంటి అని అడిగాడు ఉరిమే కళ్ళతో. అయ్యో, నేనెందుకు ముద్దు పెట్టాను అభి? కారు అదిరేసరికి వచ్చి నేను నీ మీద పడ్డాను. దాంతో నా పెదవులు నీ బుగ్గని తాకాయేమో, ఆ మాత్రానికి నేను ముద్దు పెట్టాను అనుకోవాలా అని అంది కొంచెం కోపం నటిస్తూ. నిజంగానే అనుకోకుండా తన లిప్స్ నా బుగ్గకు తగిలాయా? నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని అనుకొని మళ్ళీ తనని కొంచెం అనుమానంగా చూస్తూనే తిరిగి కార్ స్టార్ట్ చేశాడు. అభిని అలా ఆడుకుంటున్నందుకు దివ్య నవ్వుతూ అభి బుగ్గ మీద పడ్డ లిప్స్టిక్ గుర్తుల్ని చూస్తూ ఉంది. అదే సమయంలో యశ్వంత్ ఆఫీసులో కూర్చొని దివ్య సంబంధాల కోసం ఫొటోస్ చూస్తున్నాడు. యశ్వంత్కి ఎదురుగా కూర్చున్న పెళ్లిళ్ళ పేరయ్య ఆ అబ్బాయి వివరాల గురించి వివరిస్తూ ఉన్నాడు. ఇలాంటి నార్మల్ వాళ్ళు నా చెల్లెలకి మొగుడుగా పనికిరారు. బిగ్ సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నారేమో చూడు అని నిర్లక్ష్యంగా ఫోటోల్ని పక్కకు విసిరేశాడు. వీళ్ళందరూ పెద్ద పెద్ద హోదాలో ఉన్న సెలబ్రిటీలే అని మీకు కూడా తెలుసు కదా సార్ అన్నాడు అతను. ఆ హోదా నా చెల్లెలికి సరిపోదు అన్నాడు బిల్డప్గా. పోనీ సినిమా స్టార్స్ని ఎవరైనా చూడమంటారా అని అడిగాడు. ఛ, ఆ సినిమా స్టార్స్ పెళ్ళాలని అంతగా ప్రేమించరని నా ఒపీనియన్. పైగా నలుగురు ఐదుగురితో ఎఫైర్ పెట్టుకుంటారు. అటువంటి సెలబ్రిటీలు నా చెల్లెలకి అవసరం లేదు అన్నాడు. మరి మీ చెల్లెలకి ఎలాంటి మొగుడు కావాలి సార్ అని అడిగాడు అతను. నా చెల్లెలకొచ్చే మొగుడికి నా చెల్లెలే లోకమై ఉండాలి. తను కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందనే భయంతో ప్రేమగా చూసుకోవాలి. పొరపాటున నా చెల్లెలకి చిన్న బాధ కలిగినా నా చెల్లెల కంటే ఎక్కువ అతను అల్లాడిపోవాలి. నా చెల్లెలు నవ్వుతున్నప్పుడు వస్తున్న కన్నీళ్ళు కూడా అతను తట్టుకోలేనంత అభిమానం నా చెల్లెల మీద పెంచుకోవాలి. ఫైనల్గా నా చెల్లెల్ని ఒక బంగారు బొమ్మలా చూసుకోవాలి. అలాంటి వాడు మాత్రమే నా చెల్లెలకి మొగుడుగా రావాలి అని ఆర్డర్ వేశాడు. వామ్మో, చెల్లెల మీద చాలా ఆశలు పెట్టుకున్నాడే, అలాంటి వాడు దొరుకుతాడా అని మనసులో అనుకున్నాడు అతను. ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు యశ్వంత్. అది సార్, అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు దొరుకుతారా లేదా అని ఆలోచిస్తున్నాను. దొరకాలి. నా చెల్లెలు లైఫ్ లాంగ్ ప్రిన్సెస్లా బతకాలి అంటే అలాంటి వాడే నా చెల్లెలకి భర్తగా రావాలి అన్నాడు కమాండింగ్గా. సరే సార్, ఈసారి మంచి సంబంధం చూసుకొని వస్తాను అని చెప్పి క్యాబిన్ దాటుకొని వెళ్ళి, వామ్మో, ఇతని చెల్లెలకి సంబంధం చూడటం నా వల్ల కాదు. చెల్లెల మీద ప్రేమ ఉండొచ్చు కానీ మరి అతి ప్రేమ ఉండకూడదు అని అనుకొని వెళ్ళిపోయాడు. యశ్వంత్ పెన్నుని చేతిలో పెట్టి తిప్పుతూ ఆలోచిస్తూ, దివ్యకి ఎలాగో బయట సంబంధం అవుతుంది, ఇక ఆదిత్యకి మాత్రం స్వాతిని సెటిల్ చేయాలి. అసలు ఆదిత్య మనసులో స్వాతి మీద ఉన్న అభిప్రాయం ఏంటో అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ స్వాతి
ఒక చుప్పనాతి మొహంది. నేను చెప్పిన ఒక్క సారీకి నన్ను ఎంత బ్లేమ్ చేసిందో చూసావు కదా! అందుకే తనతో నువ్వు కూడా స్నేహం మానేయి అని కారులో ఆదిత్య కూడా కాలేజీకి వెళ్తూ పక్కన కూర్చున్న సంయుక్తకి చెప్తుంటాడు. ఇది మరీ బాగుంది. నీకు స్వాతి నచ్చకపోతే నన్ను స్నేహం మానేయమంటావెందుకు? అని అడిగింది సంయుక్త. తనంటే నాకు అసలు నచ్చటం లేదు. తెగ పొగరు, అహంకారంతో బిల్డప్లు చూపిస్తుంటుంది. అసలు ఈ చదువు ఎప్పుడైపోతుందా? తన మొహం చూడకుండా పర్మనెంట్‌గా తనకి దూరం ఎప్పుడవుతానా అని వెయిట్ చేస్తున్నాను అని చెప్తూ ఉండగా, కారాపు అంది సంయుక్త ఒక్కసారిగా. ఆదిత్య ఒక పక్క కారాపి, ఎందుకు ఇక్కడ ఆపమన్నావు అని అడిగాడు. అటు చూడు, పాపం స్వాతి బస్ కోసం వెయిట్ చేస్తూ బస్ స్టాప్లో ఉంది. తనని కూడా ఎక్కించుకొని వెళ్దాము అంది సంయుక్త. తన మాటలతో ఆదిత్య బస్ స్టాప్లో ఉన్న స్వాతి వైపు తొంగి చూశాడు. స్వాతి టెన్షన్గా చేతివాచ్ చూసుకుంటూ, అయ్యో ఇవాళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, బస్ ఏమో ఇంకా రావడం లేదు అనుకుంటూ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆదిత్య తన మొహంలో ఉన్న టెన్షన్ చూస్తూ, ఇవాళ మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కదా సంయుక్త అని అడిగాడు. అవును, అందుకే కదా త్వరగా వెళ్ళాలని ఇవాళ నీ కారులో వస్తుంది. ఎగ్జామ్ టైం కూడా అవుతుంది ఆదిత్య, మనం త్వరగా వెళ్ళాలి. ఆగు, స్వాతిని పిలుస్తాను అని చెప్పి డోర్ గ్లాస్ తీసి స్వాతి అని పిలిచింది. బస్ కోసం వెయిట్ చేస్తున్న స్వాతి సంయుక్త ఎవరి కారులోనే ఉండటం అన్నట్టుగా చూసి తను ఆశపడుతూ దగ్గరికి వచ్చి, నువ్వు వెళ్ళేది కాలేజ్కి కదా, నేను కూడా కారులో వస్తాను అంది ఆదిత్యని చూసుకోకుండా. ఎక్కడికి వచ్చేది? ఇదేమైనా క్యాబ్ అనుకున్నావా? ఎవరు పడితే వాళ్ళు వచ్చి కూర్చోడానికి అన్నాడు ఆదిత్య. ఆదిత్య చూడగానే తను షాక్ అవుతుంటుంది. అతని మాటలకి కూడా కోపం వస్తుంటుంది. ఏంటి ఆదిత్య అలా మాట్లాడుతున్నావు? మన ఎగ్జామ్కి టైం అవుతుంది. ఆర్గ్యుమెంట్ చేయకుండా తనని ఎక్కనివ్వు అంది సంయుక్త. నిజానికి ఎగ్జామ్ కాబట్టి స్వాతి కూడా పంతం పట్టకుండా ఆదిత్య పర్మిషన్ ఇస్తే కారులో వెళ్ళాలని చూస్తుంటుంది. నా కారులో ఎవరు పడితే వారిని కూర్చొనివ్వను. ఈ పొగరబోతు స్వాతిని అసలే కూర్చొనివ్వను అన్నాడు గట్టిగా. ఆదిత్య మాటకి స్వాతి కోపంగా చూస్తుంటుంది. ఒక్కసారి చెప్పినందుకు నన్ను కాలేజ్ మొత్తం బ్లేమ్ చేసావు కదా, ఇప్పుడు బాగా ఏడు. ప్రాక్టికల్ ఎగ్జామ్ మిస్ అయితే ఫైనల్ ఎగ్జామ్స్లో నువ్వు ఫెయిల్ అయినట్టే. ఆల్ ది బెస్ట్ అని కోపంగా చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్తున్న కారు వైపు స్వాతి తిట్టుకుంటూ చూస్తూ, ఈడియట్, కాస్త కూడా కనికరం లేకుండా ఎలా వదిలేసి వెళ్తున్నాడో చూడు అని తిట్టుకొని, అయ్యో ఆదిత్య అంటున్నట్టు ఇవాళ నేను ఎగ్జామ్ మిస్ అయితే ఈ సెమిస్టర్ పడ్డ కష్టమంతా పోయినట్టే అని అనుకుంటూ టెన్షన్గా బస్ కోసం వెయిట్ చేస్తుంటుంది. నువ్వు హార్ట్ లేనట్టుగా తయారయ్యావేంటి ఆదిత్య అని అడిగింది సంయుక్త కోపంగా. ఆ స్వాతి విషయంలో నిజంగానే నాకు హార్ట్ లేదు. ఇంకో 10 నిమిషాల్లో మనం చేరుకోవాలి. మనకే ఎగ్జామ్ టైం అందేటట్టుగా లేదు. ముందు తన గురించి ఆలోచించడం వదిలేసి మన సంగతి చూడు అంటూ ఆదిత్య కారు స్పీడ్ పెంచాడు. ఇక దివ్యని ఎక్కించుకున్న అభి దివ్య కాలేజ్ ముందు కారు ఆపాడు. అప్పుడే కాలేజ్ వచ్చిందేంటి, కాసేపు అభితో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను అని నిరాశగా అనుకొని బాధపడుతూ ఉంది దివ్య. దిగవేంటి అని అడిగాడు తన వైపు చిరాగ్గా చూస్తూ. అది కాలు పెయిన్గా ఉంది కదా, కాస్త నువ్వు నన్ను పట్టుకొని దింపాలి అభి అని అంది బాధ నటిస్తూ. అబ్బా ఏమోలే అని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తుంటే మళ్ళీ ఏంటి ఈ టార్చర్ అన్నాడు కోపంగా. ప్లీజ్ అభి అని రిక్వెస్ట్ చేసింది. ఛ అంటూ చిరాకు పడుతూనే కార్ దిగి తన వైపుకొచ్చి డోర్ తీసి తనని పట్టుకోవడానికి ఇబ్బంది పడుతూనే తప్పక పట్టుకొని తనని కార్ దింపుతున్నాడు. అభి తను టచ్ చేసినందుకు సంతోషపడుతూ దివ్య కార్ దిగింది. సీట్లో ఉన్న కాలేజ్ బ్యాగ్ తన చేతికిచ్చి ఇక వెళ్ళు అన్నాడు. దివ్య అలా కుంటుకుంటూనే కొంచెం దూరం వెళ్ళి తిరిగి అభిని చూస్తుంది.
అభి తనను అసలు పట్టించుకోకుండా కారు డ్రైవింగ్ సీట్ వైపు వెళ్తున్నాడు. నన్ను డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ అభి. అండ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ అంది. ఆ పదాలు వినపడగానే చిరాకు పడుతూ తన వైపు తిరిగాడు. దివ్య నవ్వుతూ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంటుంది. దివ్య చేష్టలకి అభి కోపం తెచ్చుకుంటూ ఏయ్ మెంటల్ పిల్ల అంటూ తన వెంట పడబోతుంటే ఎక్కడ నిజంగానే దగ్గరికొచ్చి మళ్ళీ కొడతాడేమోనని భయపడుతూ దివ్య కుంటటం మర్చిపోయి పరిగెత్తుతూ వెళ్తుంటుంది. తను అలా పరిగెత్తడం చూసి షాక్ అవుతున్నాడు అభి. దివ్యకు కూడా అది గుర్తొచ్చి అయ్యో అంటూ తల పట్టుకొని మళ్ళీ వెనక్కి తిరిగేసరికి అభి తనని కోపంగా చూస్తుంటాడు. కానీ దివ్య నవ్వుతూ వే 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 అంటూ వెక్కిరిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. స్టూపిడ్ గర్ల్ అని అభి కోపంగా తిట్టుకుంటూ ఉండగా అక్కడికి ఒక క్యాబ్ వచ్చి ఆగి కాలేజ్ స్టాప్ దిగుతూ ఉన్నారు. ఇవాళ క్యాబ్స్ బంద్ అని ఈ మెంటల్ పిల్ల చెప్పింది కదా అనుకొని అభి క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఇవాళ క్యాబ్ బంద్ అన్నారు కదా అని అడిగాడు. అదేం లేదు సార్, క్యాబ్స్ అన్నీ తిరుగుతూనే ఉన్నాయి అని చెప్పి డ్రైవర్ వెళ్ళిపోయాడు. దివ్య తన్ని ఎంత ఫూల్ చేస్తుందో అభి గుర్తు తెచ్చుకొని ఈ మెంటల్ పిల్ల నన్ను ఎన్ని రకాలుగా ఫూల్ చేసింది అని తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇది మరీ దారుణం ఆదిత్య. పాపం స్వాతిని కూడా ఎక్కించుకుంటే పోయేది కదా అంది సంయుక్త. ఇవాళ తను ఎగ్జామ్ మిస్ అవుతుంటే నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా అంటూ ఆదిత్య స్పీడ్ పెంచుతూ వెళ్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు స్వాతి పరిస్థితి ఏంటి? ఆదిత్య అన్నట్టుగా స్వాతి ఎగ్జామ్ మిస్ అవుతుందా? ఇకపై దివ్యతో అభి ఎలా ఉండబోతున్నాడు? చెల్లెల గురించి యశ్వంత్ కంటున్న కలలు నిజమవుతాయా? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.